హలో హాయ్ వియర్స్, వెల్కమ్ టు సెర్చ్ ప్రాపర్టీస్. ఒకటి హెచ్ఎండి వెంచర్లో ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. 61x59 మంచి సైజెస్, అరౌండ్ 60x60 ఎగ్జాక్ట్గా స్క్వేర్ వస్తుంది. 400 స్క్వేర్ యార్డ్స్ ఇది. సో ఇట్ వాజ్ డెవలప్డ్ బై గవర్నమెంట్. ఎందుకంటే ఇది టోటల్గా ఇక్కడ పక్కన విల్లాస్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే ఇది ఫస్ట్ అయితే క్లోజప్లో ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి చూడండి. ఇది 400 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేస్ వస్తుంది, 30 ఫీట్ రోడ్. కొంచెం నేను విజువల్లో కూడా చూపిస్తాను, ఇది ఎక్కడ ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్గా చెప్తాను. ఇది మనకైతే తిమ్మాయిపల్లి వస్తుంది. సో తిమ్మాయిపల్లి అంటే మనకి అవుటర్ రింగ్ రోడ్ లోపలే వస్తుంది. దీని దగ్గర అయితే మనకైతే బిట్స్ పిలాని ఉంది, లియోనియా ఉంది. మనకి ఏఎస్ రౌడ్ నగర్ నుంచి అయితే ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. ఈసీఎల్, రాంపల్లి, ఉప్పల్, గట్కేసర్ ఈ సరౌండింగ్స్లో వీళ్ళకి చాలా దగ్గరలో ఉంటుంది, అంత నియర్ బై ఉంటుంది. సో ఇక్కడ సికింద్రాబాద్ ఈ సరౌండింగ్స్లో ఏరియా అంతా దమ్మాయిగూడ ఇదంతా నియర్ బై ఉంటుంది. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా ఇక్కడ ఈ ఏరియాలో గెస్ట్ హౌస్ కానీ లేదంటే మంచి పీస్ఫుల్గా ఏదైనా హౌసెస్ కన్స్ట్రక్షన్ కానీ పీస్ఫుల్గా కట్టుకోవచ్చు. సో క్లియర్ టైటిల్ హెచ్ఎండి అంటే ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ హెచ్ఎండి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేసింది కాబట్టి సో ఇక్కడైతే టైటిల్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ వెంచర్ మొత్తానికి. సో ఇక్కడ మనం చూద్దాము ఒక్కసారి విజువల్లో ఇక్కడ నుంచి. సో త్రూఅవుట్ ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి చూద్దాము. సో ఆల్మోస్ట్ ఇది అరౌండ్ ఒక 20 ఏకర్స్ వెంచర్. ఇది డెవలప్ చేసింది అయితే 20 ఏకర్స్. సో అక్కడ చూసేది క్లీన్ చేసిందే అది 400 స్క్వేర్ యార్డ్స్. సో 61x59 అంటే మంచి సైజెస్, ఈస్ట్ ఫేస్ దట్టు. సో ఇది దీని యొక్క ఆర్కిటెక్చర్. ఇక్కడ రోడ్స్ అండ్ అన్నీ ఉన్నాయి. సో ఇది క్లోజప్లో చూపించింది, అది 400 స్క్వేర్ యార్డ్స్. సో ఒకసారి చూద్దాము ఇక్కడ ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి కూడా మనకి హైవే కూడా మోస్ట్లీ ఓఆర్ఆర్ కూడా కనిపిస్తుంది. ఓఆర్ఆర్ ఇన్సైడే ఉంటుంది. ఈ షామీర్పేట నుంచి ఇక్కడ వరకు చాలా దగ్గరలో ఉంటుంది, షామీర్పేట దగ్గరలో ఉంటుంది ఇది. సో అక్కడ నుంచి రోడ్డు, అక్కడ నుంచి వెంచర్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం పక్కన విల్లా చూద్దాము. ఇదంతా గవర్నమెంట్ అప్రూవ్డ్, గవర్నమెంట్ డెవలప్ చేసింది కాబట్టి సో ఇదంతా ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ శాతము ఇందులో విల్లాస్ కట్టుకొని ఉంటున్నారు. ఇదైతే ఒక్కొక్క విల్లా 1,50,00,000 ఉంది. సో ఇక్కడ చూడండి ఇదంతా విల్లాస్. దీని పక్కనే అనుకొని ఇది వెంచర్లో వాళ్ళు విల్లాస్ డెవలప్ చేసుకున్నారు. ఫారెస్ట్ రిడ్జ్ అని చెప్పేసి అది వెంచర్ నేము. సో దాని పక్కన ఇది హెచ్ఎండి వెంచరు. సో అది విల్లాస్లో అలా లగ్జరీస్గా కట్టుకున్నారు. సో సేమ్ స్పేస్ ఒక్కొక్కరు 400 అలా 300 250 కట్టుకున్నారు. ఇది 400 స్క్వేర్ యార్డ్స్లో బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. ఇక్కడికి అయితే ఒక అరౌండ్ ఒక 50 మీటర్స్ అలా ఉంటుందంతే. సో మొన్న వర్షానికి ఇలా వాటర్ స్టోర్ అయి ఉన్నాయి. ఇదండి ఇది వెంచర్ అయితే మనకు ఇక్కడ హెచ్ఎండి వెంచర్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఇంకా డీప్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ముందు అయితే ప్రతి ఒక్కటైతే చెక్ చేసుకొని తీసుకోండి. ఇదైతే గవర్నమెంట్ అప్రూవ్డ్, గవర్నమెంట్ డెవలప్ చేసిన లేఅవుట్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు 100%. సో ఇది ఒక హెచ్ఎండి వెంచర్ కాబట్టి సో ఇంకా ఏమైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఉంటే మాత్రం ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో కొత్తగా ఎవరైనా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మీకు కొత్త ఏదైనా ప్రాపర్టీ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇదండి ఇది మన చుట్టూ సరౌండింగ్స్లో అయితే ఇలా ఉన్నాయి. ఇంకా మనకి ఏరియా కూడా నేను కవర్ చేశాను. ఇంకేదైనా మిస్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను. మీకు సీరియస్ బయర్స్ ఏమైనా ఉంటే మాత్రం కాల్ చేయండి. సో ఇది మనకి కోట్ చేస్తున్నది అయితే 20,000 per స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నది. ఈస్ట్ ఫేస్ ఇక్కడ అరౌండ్ అంతే నడుస్తుంది. సో నెగోషియబుల్ అది దట్టు. సో దిస్ ఈజ్ వాట్ one property I want to share with you guys. Thank you for watching. We'll meet in the next video. Until then, bye bye guys.